పారలోగ్రామ్ లో వెరీ ఈజీ. లెట్స్ హియర్ టూ వెక్టార్స్ A and B. ఇలా టూ వెక్టార్స్ కి చూడండి, టూ వెక్టార్స్ A and B. ఈ టూ వెక్టార్స్ కి మాగ్నిట్యూడ్ ఉంది అండ్ డైరెక్షన్ ఉంది. ఎప్పుడైతే టూ వెక్టార్స్ ని యాడ్ చేస్తావో నీకు వచ్చే రిజల్టాంట్ కూడా మాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. క్లియరా? ఇప్పుడు టూ వెక్టర్స్ ని యాడ్ చేయాలి. యు ఆర్ ఫాలోయింగ్ విచ్లా పారలోగ్రామ్ లా. పారలోగ్రామ్ లా అంటే గుర్తుపెట్టుకున్నానా, దిస్ ఈజ్ టెయిల్ మెథడ్. అంటే టెయిల్ జాయిన్ చేయాలి. అంటే వెక్టర్ ఏ సియర్ ఏ వెక్టర్ అండ్ సియర్ బి వెక్టర్, టెయిల్ జాయిన్ చేయండి. అండ్ ఏ వెక్టర్ కి బి వెక్టర్ కి మధ్య యాంగిల్ థీటా. థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి వెక్టర్స్. ఇలా ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే జాయిన్ టెయిల్ టు టెయిల్ జాయిన్ చేసిన తర్వాత సియర్ ఇవి ఎలా కనిపిస్తున్నాయి మనకంటే టూ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ కనిపిస్తున్నాయి. కాబట్టి కంప్లీట్ ద పారలోగ్రామ్. ఇలా కంప్లీట్ చేయ పారలోగ్రామ్ ని. కంప్లీట్ చేసిన చెప్పాను, బాక్స్ ని ఇలా పుల్ చేస్తున్నప్పుడు బాక్స్ ఎలా వెళ్ళింది, ఆ రెండింటి మధ్యలో నుంచి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు రిజల్టాంట్ ఎలా ఉంటుందంటే ఎక్కడ టూ టెయిల్స్, దిస్ ఏమని చదువుదాం దీన్ని అంటే కామన్ టెయిల్. టూ వెక్టర్ టెయిల్స్ జాయిన్ అయిందని కామన్ టెయిల్ అండి. కామన్ టెయిల్ దగ్గర ఈ పారలోగ్రామ్ కి డయాగ్నల్ డ్రా చేయండి. కామన్ టెయిల్ దగ్గర నుంచి ఈ పారలోగ్రామ్ కి డయాగ్నల్ డ్రా చేయండి. దట్ గివ్స్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టార్స్. సో సింపుల్ గా టూ వెక్టార్స్ టెయిల్ జాయిన్ చేయండి. నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ ద పారలోగ్రామ్ అండ్ టూ వెక్టార్స్ కామన్ టెయిల్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి ఒక డయాగ్నల్ డ్రా చేయండి. దట్ డయాగ్నల్ గివ్స్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టార్స్ అండ్ దిస్ రిజల్టెంట్ మేక్స్ అన్ యాంగిల్ విత్ ఏ వెక్టర్. దిస్ యాంగిల్ కనుక నువ్వు ఫైండ్ చేస్తే నీకు డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ రా అంటే ఏం చేస్తావు, సింపుల్ గా కామన్ ఎక్కడైతే కామన్ టెయిల్ ఉందో కామన్ టెయిల్ నుంచి అక్కడ డయాగ్నల్ డ్రా డయాగ్నల్. కామన్ టెయిల్ నుంచి డ్రా డయాగ్నల్ అండ్ ద లెంత్ ఆఫ్ దట్ డయాగ్నల్ గివ్స్ ద magnitude of resultant and direction of r అంటే సింపుల్ గా దిస్ ఆల్ఫా విత్ ఏ వెక్టర్. ఏ వెక్టర్ తో కనుక నువ్వు ఆల్ఫా ఫైండ్ అవుట్ చేస్తే నీకు డైరెక్షన్ ఆఫ్ రిజల్టాంట్ కూడా వస్తుంది. క్లియరా? ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ magnitude and direction by two sides of a parallelogram, then the resultant is given by the diagonal of the parallelogram passing through the common tail. క్లియరా? సో ఇలా మనం పారలోగ్రామ్ తీసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్?